Hi friends, I am Shankar, contract GL in English, working in Government Junior College, Midigonda, Khammam district. Today topic, part of speech. ఇది మనకి సెకండ్ పార్ట్గా ఉంటుంది. ఇందులో మెయిన్గా మనం రెండు చర్చించుకుందాం పార్ట్ ఆఫ్ స్పీచ్లోని. ఫస్ట్ వన్ అడ్జెక్టివ్స్ అండ్ సెకండ్ వన్ వెర్బ్. అడ్జెక్టివ్స్ అంటే విశేషణము. Definition: Adjective is a word. It is used to indicate the quality, quantity and color of a noun. Noun యొక్క గుణాన్ని మరియు రంగును రూపాన్ని తెలియజేసే దానినే మనం adjectives అంటాము. Adjectives it is mostly preceded by a noun. Noun ముందు ఇది ఉపయోగిస్తాం adjective ని. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. బ్యూటిఫుల్, క్లెవర్, నీట్, రెడ్, హ్యాపీ, గుడ్, క్యూట్ మొదలగునవి అడ్జెక్టివ్గా చెప్పుకుంటాం. కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, అడ్జెక్టివ్లోని రకాలు. ఫస్ట్ వన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే హానెస్ట్, గుడ్, క్లెవర్ మొదలగునవి ఉంటాయి. నెక్స్ట్ వన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ లిటిల్, సమ్, ఆల్, నో, ఆఫ్ మొదలగునవి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ నౌన్ నంబర్ అంటే 5, ఫ్లివ్, సెకండ్, మోస్ట్ ఇవన్నీ నంబరింగ్ వచ్చేటివన్నీ అడ్జెక్టివ్గానే చెప్పుకుంటాము. ఫస్ట్, సెకండ్ ఇలాంటివి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. దిస్, దీస్, దోస్, సచ్ ఇవన్నీ కూడా మనం డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా చెప్పుకుంటాము. ఫిఫ్త్ పాయింట్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. ఇంట్రాగేటివ్ అంటే మనకు తెలుసు ప్రశ్న రూపంలో ఉండేవన్నీ కూడా అడ్జెక్టివ్గానే చెప్తాము. వాట్, విచ్, హూస్, దోస్ అనేవి కూడా అడ్జెక్టివ్గానే చెప్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. సురేష్ ఈజ్ ఏ క్లెవర్ బాయ్. ఇక్కడ సురేష్ ఎలాంటి వాడు అంటే చాలా తెలివైన వాడు. కాబట్టి తెలివైన అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అంటే విశేషణము. సురేష్ ఈజ్ ఏ క్లెవర్ బాయ్. ఇక్కడ క్లెవర్ అనేది మనం బోల్డ్ లెటర్ అండర్లైన్ చేశారు. మనకి ఎగ్జామ్స్లో కూడా అండర్లైన్ చేస్తారు. దాన్ని అడ్జెక్టివ్ అని రాయాలి. సురేష్ ఈజ్ ఏ క్లెవర్. సురేష్ ఎలాంటి వాడు, అతని గుణగణం ఏంటి అంటే క్లెవర్ తెలివైన అని అర్థం. నెక్స్ట్ వన్ మమత ఈజ్ ఏ గుడ్ గర్ల్. మమత ఎలాంటిది అంటే మంచి అమ్మాయి. కాబట్టి అక్కడ మంచి అని, చెడు అని ఇటువంటి విశేషణం తెలియజేస్తుంది. కాబట్టి విశేషణాన్ని తెలియజేసే వాటిని అడ్జెక్టివ్ అంటాం. కాబట్టి గుడ్ అనేది అండర్లైన్ చేయబడ్డది. అండర్లైన్ చేసిన వర్డ్ మనం అడ్జెక్టివ్గా చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ముంబై ఈజ్ బిగ్ సిటీ. బిగ్ అంటే పెద్ద నగరం ఏంటి అంటే ముంబై. ముంబై ఎలాంటి నగరము? చాలా పెద్ద నగరము. కాబట్టి ముంబై అనే విశేషణం ఏంటి ముంబైలో అంటే పెద్ద నగరం అని. కాబట్టి బిగ్ అనేది అండర్లైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ హ్యాస్ 6 ఫింగర్స్. అతనికి 6 వేలు ఉన్నాయి. అతనికి 6 వేలు కలిగి ఉన్నాయి. హ్యాస్ అంటే కలిగి ఉండడం. కాబట్టి 6 అంటే నెంబరింగ్ ఉన్నటువంటి వర్డ్స్ని కూడా మనం అడ్జెక్టివ్గా చెప్పుకోవాలి. కాబట్టి 6 అనేది అండర్లైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐ హ్యావ్ వైట్ కార్. నాకు తెల్లని కారు ఉన్నది అని. ఇక్కడ రంగుని రూపాన్ని తెలియజేసే వాటిని కూడా అడ్జెక్టివ్గా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఐ హ్యావ్ ఏ వైట్ కార్. నాకు ఒక వైట్ కార్ ఉంది. అక్కడ రంగు తెలియజేస్తుంది కాబట్టి అక్కడ వైట్ అనేది అండర్లైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ సిమ్లా ఈజ్ కూల్ ప్లేస్. సిమ్లా ఎలాంటి నగరము? చల్లనైన ప్రదేశం అనేది. కాబట్టి అక్కడ చల్లనైన అనేది విశేషణం కాబట్టి కూల్ అనే దానికి మనం అండర్లైన్ చేయడం జరిగింది. కాబట్టి కూల్ అనేది విశేషణంగా చెప్పడం జరిగింది. సెవెంత్ వన్ ఇట్ ఈజ్ ఏ కాస్ట్లీ డ్రెస్. ఈ డ్రెస్ చాలా విలువైనది అంటే ఉన్నతంగా అక్కడ ఉన్నటువంటి విశేషణం ఏంటి అంటే కాస్ట్లీ. నెక్స్ట్ సెవెంత్ వన్ కంప్లీట్. ఎయిత్ పాయింట్ ఈజ్ దేర్ ఈజ్ మెనీ షాప్స్ ఇన్ అవర్ ఏరియా. ఈ ఏరియాలో చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడ మెనీ అంటే ఎక్కువగా, చాలా అనేది విశేషణంగా చెప్పుకుంటున్నాం. నోట్ ఇఫ్ ది వర్డ్ ఎండింగ్ విత్ FUL అంటే ఫుల్, OUS అని వచ్చిన, ఏబుల్ ABLE అని వచ్చిన, దెన్ వీ షుడ్ కాల్డ్ అడ్జెక్టివ్. అంటే అడ్జెక్టివ్ అనే పదాన్ని మనం గుర్తించడానికి జనరల్గా FUL, OUS, ABL అని ఉంటే అవి అడ్జెక్టివ్ ఉన్నటువంటి పదాలుగా మనం చెప్పుకోవాలి. ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఏ ఫేమస్ డాక్టర్. అతను చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వైద్యుడు. కాబట్టి ఫేమస్ అంటే బాగా పేరుగాంచిన, కాబట్టి ఫేమస్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. నెక్స్ట్ ద తాజ్ మహల్ ఈజ్ బ్యూటిఫుల్ మెమోరియల్. తాజ్ మహల్ అందరికీ తెలుసు, చాలా ఉన్నతమైనటువంటి గుర్తుండిపోయేటువంటి కట్టడము. బ్యూటిఫుల్ ఇక్కడ FUL అని వచ్చింది. పైన ఉన్నటువంటి హింట్ ప్రకారం FUL అనే పదాలు ఎప్పుడు వచ్చినా కానీ అవి అడ్జెక్టివ్గా చెప్పుకోవాలి. నెక్స్ట్ దిస్
బుక్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ఈ బుక్ అవైలబుల్ అవుతుంది, మార్కెట్లో లభిస్తుంది అని అర్థం. అవైలబుల్ అంటే లభించడం. కాబట్టి అవైలబుల్ బిఎల్ఈ అనే వర్డ్ అని ఎప్పుడు వచ్చినా కానీ అది అడ్జెక్టివ్ గానే మనం గుర్తించాలి. నెక్స్ట్ టాపిక్ వెర్బ్స్. డెఫినిషన్: a verb is a word that describes an action, a state, position, a process or an experience. A verb always carries a tense. వెర్బ్ జనరల్గా యాక్షన్ని తెలియజేస్తుంది. ఎప్పుడు అది ఏ పదాన్ని అంటే ఏ టెన్స్లో ఉన్నది అనేది తెలియజేస్తుంది. దాని స్థితిని, దాని యొక్క స్థాయిని, దాని యొక్క రూపాన్ని తెలియజేసే వాటిని మనం టెన్స్ రూపంలో చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వెర్బ్ ఈజ్ యాక్షన్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. సెంటెన్స్లో అది యాక్షన్ పార్ట్గా ఉంటుంది. దేర్ ఈజ్ నో సెంటెన్స్ వితౌట్ వెర్బ్. వెర్బ్ లేకుండా సెంటెన్స్ అన్నది ఉండదు. సో వెర్బ్ ఈజ్ ఏ పవర్ఫుల్ వర్డ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. కాబట్టి ఏ భాషలోనైనా వెర్బ్ అనేది చాలా శక్తివంతమైన పదము. నెక్స్ట్ మనకి డూయింగ్ అంటే యాక్షన్, వాక్, కుక్, ఈట్. బీయింగ్ అంటే స్టేట్ అంటే స్థితి, స్థాయి అనేది తెలియజేస్తుంది. ఏ స్థాయిలో ఉన్నది అంటే అక్కడ హెల్పింగ్ వెర్బ్స్ రూపంలో ఉంటాయి. హ్యామ్, ఈజ్, వాజ్ అనే వర్ అనే ఉంటాయి. నెక్స్ట్ హ్యావ్ వర్డ్స్ ఉంటాయి. పొజిషన్ అంటాం, కలిగి ఉండేటి అని. హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ ఉంటాయి. ఈ మూడు ఉన్నటువంటి వెర్బ్ రూపంలో కలిగి ఉంటాయి. అవి ఏంటో మనం ఇంకా విపులంగా తెలుసుకుందాం. సమ్మరీ ఆఫ్ వెర్బ్స్. వెర్బ్ మెయిన్గా మనకి రెండు రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్ మెయిన్ వెర్బ్స్ అని, సెకండ్ వన్ యాక్సిలరీ వెర్బ్స్ అంటాం. యాక్సిలరీ వెర్బ్స్నే మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటాం లేదా సహాయ క్రియలు అని అంటాం. ఇక మెయిన్ వెర్బ్స్లో మనకి తెలుసు రైట్, రోట్, రిటర్న్ అనేది అది మెయిన్ వెర్బ్స్ ఉంటాయి. అందులో ఇర్రెగ్యులర్ వెర్బ్, రెగ్యులర్ వెర్బ్స్ అని ఉంటాయి. అదంతా మనకి మెయిన్ వెర్బ్లో చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించిన షీట్ కూడా మీకు రూపొందించడం జరిగింది. ట్రాన్సిటివ్ మెయిన్ వెర్బ్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నది. ఫస్ట్ వన్ ట్రాన్సిటివ్ వెర్బ్, సెకండ్ వన్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అట్లనే హెల్పింగ్ వెర్బ్స్లో అంటే యాక్సిలరీ వెర్బ్స్లో ప్రైమరీ యాక్సిలరీ ఉంటుంది, మోడల్ యాక్సిలరీస్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఈ క్లోజ్ ద విండో అంటే వెర్బ్ని ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే అక్కడ వెర్బ్ ఆబ్జెక్ట్ మీద ఆధారపడదు, ఓన్లీ అక్కడ సెంటెన్స్ సబ్జెక్టు వెర్బ్ మాత్రమే ఉంటుంది. ట్రాన్సిటివ్ వెర్బ్లో సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ట్రాన్సిటివ్ వెర్బ్లో ఆబ్జెక్ట్ అన్నది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ రూపొందించడం జరిగింది. హీ క్లోజ్డ్ ద విండో. విండో అన్నది ఉంటుంది. ఈ క్లోజ్ అంటే అక్కడ మీనింగ్ ఉండదు. అది ఇక్కడ చూడండి ఇంట్రాన్సిటివ్ ద విండో క్లోజ్డ్, ఓన్లీ సబ్జెక్టు వెర్బే ఉంది. ఇక్కడ ఏమున్నది, హీ అన్నది సబ్జెక్టు, క్లోజ్ అన్నది వెర్బ్, ద విండో అన్నది ఆబ్జెక్ట్. కాబట్టి ఎస్విఓ రూపంలో ఉన్న వాటిని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఓన్లీ ఎస్వి అంటే సబ్జెక్టు, వెర్బ్ ఉంటే దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఇంకా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ రెండోది చూసుకుందాం. ఇక్కడ ఏమన్నాడు, షీ ఓపెన్ ద డోర్. ఇక్కడ షీ అన్నది సబ్జెక్టు, ఓపెన్ అన్నది వెర్బ్, ద డోర్ అన్నది ఆబ్జెక్ట్. అంటే ఎస్విఓ అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది ట్రాన్సిటివ్ వెర్బ్లో. ఇంట్రాన్సిటివ్ వెర్బ్లో ఓన్లీ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ రెండింటి మధ్య తేడాని మనం గుర్తుంచుకోవాలి, ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని. ఇక్కడ ద డోర్ ఓపెన్డ్ అంటాం అంటే ఓన్లీ సబ్జెక్ట్ అండ్ వెర్బే ఉంటుంది. అక్కడ మిగతా ఆబ్జెక్ట్ అనేది దీనికి అవసరం ఉండదు. కాబట్టి దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ట్రాన్సిటివ్, మార్చడానికి వీలు లేకుండా. ఇక్కడ ట్రాన్సిటివ్ అంటే మార్చడానికి, ఇన్నిటికీ మార్చడానికి వీలు ఉన్నది. అంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైమరీ యాక్సిలరీస్లో బీ ఫామ్, డూ ఫామ్, హ్యావ్ ఫామ్ ఉంటుంది. మోడల్ యాక్సిలరీస్ అంటే షెల్, విల్, కెన్, మే అనేవి ఉంటున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఇంకా డెప్త్గా వాటికి ఎగ్జాంపుల్స్ ఏమొస్తున్నాయో తెలుస్తాం. బీ ఫామ్ అనగానే మనకి ప్రజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్ వస్తున్నాయి. డూ ఫామ్లో డూ ఉంటుంది, డస్ ఉంటుంది. మరి హ్యావ్ ఫామ్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉంటున్నాయి. ఇక్కడ షెల్కి షుడ్ వస్తుంది, విల్కి హుడ్ వస్తుంది, కెన్కి కుడ్ వస్తుంది, ఇవి మేకి మైట్ వస్తుంది. అట్లనే ప్రజెంట్ టెన్స్లో బీ ఫామ్కి వాజ్, వర్, అది ప్రజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్ ఉంటే పాస్ట్లో వాజ్, వర్ వస్తుంది. డూ ఫామ్కి డస్ ఉంటుంది, డూ, డస్ అని. హ్యావ్ ఫామ్కి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వస్తుంది. నీడ్, ఓట్, డేర్, యూజ్డ్, మస్ట్ అన్నది ఇవన్నీ మోడల్ యాక్సిలరీస్గా చెప్పుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్స్లో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 24 ఉన్నాయి. కాబట్టి ఆ 24 ఏందో మనం విపులంగా అన్నీ తెలుసుకుందాం. హెల్పింగ్ వెర్బ్ ఇందులో ప్రజెంట్ టెన్స్లో ఏమొస్తున్నాయి, పాస్ట్లో ఏమొస్తున్నాయి, ఫ్యూచర్లో ఏమొస్తున్నాయి. బీ ఫామ్ ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ యామ్, ఈజ్, ఆర్. పాస్ట్లో వాజ్, వర్ వస్తుంది. ఫ్యూచర్లో విల్ బి. డూ ఫామ్ అంటే డూకు సంబంధించినటువంటి వర్డ్స్, అంటే డూకు సంబంధించినటువంటి పదాలు మనం రాయాలి. డూ, డస్ అనేది వస్తుంది. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే డస్ వస్తుంది, మిగతా ఉన్నటువంటి వాటికి డూ వస్తుంది. అట్లనే పాస్ట్ టెన్స్లో టు ఫామ్ ఏమిటి అంటే డిడ్ వస్తుంది. ఫ్యూచర్లో విల్ డూ. హ్యావ్ ఫార్మ్స్ అంటే మనందరికీ తెలుసు, హ్యావ్, హ్యాస్, అది ప్రజెంట్ టెన్స్లో. పాస్ట్లో ఏమవుతుంది, ఒక హ్యాడ్ అనేది ఉంటుంది. ఫ్యూచర్లో విల్ హ్యావ్ వస్తుంది. ఇవి మనకి హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. ఇవి దీనికి సంబంధించిన దీస్ 11 హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ కాల్డ్ ప్రైమరీ యాక్సిలరీస్. వీటిని ప్రైమరీ యాక్సిలరీస్గా ఉంటాయి. నెక్స్ట్ మోడల్ యాక్సిలరీస్. ఇందులో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్లో ఉన్నటువంటి మోడల్ యాక్సిలరీ చూద్దాం. ఇక్కడ షెల్ అనేది ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి వర్డ్, దాన్ని పాస్ట్ టెన్స్లో షుడ్ అంటాం. విల్ అనేది ప్రజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వర్డ్, దాన్ని పాస్ట్ టెన్స్లో వుడ్ వస్తుంది. అట్లనే కెన్ అనేది ప్రజెంట్ టెన్స్, దాని పాస్ట్ టెన్స్ కుడ్ అవుతుంది. మే అన్నది ప్రజెంట్ టెన్స్, దాని పాస్ట్ టెన్స్లో వచ్చేసరికి మైట్గా చెప్పాలి. ఇక ప్రజెంట్ టెన్స్లో మిగతా అన్ని నీడ్, డేర్, మస్ట్, అవుట్ అనేవి ప్రజెంట్ టెన్స్లో చెప్పుకుంటాం. పాస్ట్ టెన్స్లో ఒకే ఒకటి ఉంటుంది, యూజ్డ్ అనే వర్డ్ మాత్రం ఖచ్చితంగా అది పాస్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలి ఎప్పుడైనా. ఇక ఇవి 13 హెల్పింగ్ వెర్బ్స్. ఇవి దీస్ 13 హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ కాల్డ్ మోడల్ యాక్సిలరీస్ అంటాం. ఈ మోడల్ యాక్సిలరీస్ని మనం 13గా గుర్తించడం జరిగింది. ఈ మిగతా ఈ వెర్బ్ ఫామ్స్ ఉంటాయి. బేస్ ఫామ్ అని, పాస్ట్ సింపుల్, పాస్ట్ పార్టిసిపుల్. అంటే V1, V2, V3. ఇది బి ఉందనుకో, వాజ్, బీన్. బిగిన్, బిగాన్, బిగన్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. చోజ్, చోజ్, చోజెన్. డూ, డిడ్, డన్. డ్రింక్, డ్రంక్, డ్రంక్. డ్రైవ్, డ్రోవ్, డ్రైవెన్. ఈట్, ఏట్, ఈటెన్. ఫాల్, ఫెల్, ఫాలెన్. గివ్, గేవ్, గివెన్. Go, went, gone. Know, knew, known. See, saw, seen. Speak, spoke, spoken. Swim, swam, swum. Take, took, taken. Wake, woke, woken. Write, wrote, written. ఇవి మనకి వెర్బ్ యొక్క 3 రూపాలు చెప్తాం. అది బేస్ ఫామ్ అంటాం, అంటే మొదటి రూపము. పాస్ట్ పార్టిసిపుల్ అంటాం, రెండో దాన్ని పాస్ట్ సింపుల్ అంటాం, రెండో దాన్ని, మూడో దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. అంటే V1, V2, V3గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి కూడా వాటికి వెర్బ్ యొక్క రూపాలు తెలుసుకొని ఉండాలి. వీటికి సంబంధించినటువంటి మనకి టెక్స్ట్ బుక్ నుండి ఉన్నటువంటి ఎక్సర్సైజ్ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నా కానీ అవి టెక్స్ట్ బుక్ నుండి అడుగుతున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లైన్స్ మనకి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. కాబట్టి వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ వేకప్ అన్నది వెర్బ్. అక్కడ మీకు బ్రాకెట్లో వేక్ అని ఇస్తాడు, అక్కడ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనేది సెంటెన్స్లో ఉంటుంది. మీరు ఏం రాయాలి అంటే ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నిద్రలేస్తున్నాను అని. నెక్స్ట్, మెనీ హిందీ యాక్టర్స్ లివ్ ఇన్ ముంబై. ఎక్కువ మంది హిందీ యాక్టర్స్ ముంబైలో నివసిస్తున్నారు. ఇక లివ్ అన్నది ఏంది, వెర్బ్ ఫామ్. నెక్స్ట్ సెంటెన్స్, థర్డ్ వన్, మై మదర్ వాక్స్ అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ డైలీ. ఈ డైలీ అనేది మనకి ప్రజెంట్ ఫామ్, ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి వెర్బ్కి ఎస్ చేర్చడం జరిగింది. మై మదర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి మై మదర్ వాక్స్ అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ డైలీ. డైలీ అనేది ఇక్కడ ప్రజెంట్ టెన్స్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ చేర్చాలి. అక్కడ ఉన్న సెంటెన్స్కి అనుగుణంగా వెర్బ్కి అనుగుణంగా మనం ఎస్ చేర్చడం జరిగింది. ఇక్కడ వాక్ అన్నది వెర్బ్ ఫామ్గా మనం గుర్తించుకోవాలి. అందుకే దానికి అండర్లైన్ చేయడం జరిగింది, బోల్డ్ లెటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, యామ్ అనేది హెల్పింగ్ వెర్బు, లెర్నింగ్ అనేది మెయిన్ వెర్బు, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి మీరు అక్కడ హెల్పింగ్ వెర్బ్ అయినా అడగవచ్చు, మెయిన్ వెర్బ్ అయినా అడగవచ్చు. కాబట్టి మీకు హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంది, మెయిన్ వెర్బ్ అంటే ఏంది, వాటి యొక్క వివరాలు తెలిసి ఉండాలి. కాబట్టి యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ అని మనం పట్టిక రూపంలో చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మెయిన్ వెర్బ్స్ ఉన్నటువంటి అన్నీ కూడా పార్ట్ V1, V2, V3 అనేవి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి వాటిని గుర్తించాలని మనకి
ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి అండర్లైన్ చేసి వాటిని ప్రత్యేకంగా మీకు గుర్తించే విధంగా హెల్పింగ్ వెర్బ్ అనేది రూపొందించడం జరిగింది. అక్కడ యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్, లెర్నింగ్ అనేది మెయిన్ వెర్బ్. కాబట్టి ఈ ఒకసారి గుర్తించాలి మనం. నెక్స్ట్ 5th పాయింట్, హీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. అతను పాలు తాగుతున్నాడు అని అర్థం. కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూలో ఉంది. ప్రజెంట్ కంటిన్యూలో ఖచ్చితంగా సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ఇంగ్ ఫాము ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ హీజ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా గుర్తించినాం, డ్రింక్ అన్నది డ్రింకింగ్ అనేది మెయిన్ వెర్బ్గా గుర్తించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.